అందరికీ నమస్కారం. రీసెంట్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని రోజుల క్రితం నా వాట్సాప్ బిజినెస్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చింది. నేను పోస్ట్ చేసిన ఒక జ్యువెలరీ ప్రోడక్ట్ ప్రైస్ గురించి ఎంక్వైరీ చేశారు. విత్ ద నేమ్ ఆకాంక్ష గుప్తా. ప్రొఫైల్ పిక్చర్ కూడా చాలా నీట్గా ఉంది. నేను ప్రైస్ చెప్పాను. ప్రైస్ చెప్పిన తర్వాత తీసుకోవాలనుకున్నారు. సో నా గూగుల్ పే నెంబర్ అడిగారు. అలాగే నేను నా గూగుల్ పే నెంబర్ని షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నేను 307 రూపీస్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అయ్యో మేడం, మేము యాక్సిడెంటల్గా 3,307 రూపీస్ మేము పే చేశాము. సో మీరు 3,000 రూపీస్ మాకు వెనక్కి పంపించేయండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి 3,000 రూపీస్ పంపించేయండి అని మెసేజ్ చేశారు. సో నేను ఒకసారి ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసి చెప్తానని చెప్పి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే నాకు ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు. బట్ వాళ్ళేమో నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు చేసింది ఏంటి అంటే వాళ్ళు మెసేజ్ని టైప్ చేశారు. ఎలా టైప్ చేశారు, అది ట్రాన్సాక్షన్లా కనిపించేలా టైప్ చేసి జస్ట్ మెసేజ్ పంపించారు. యాక్చువల్లీ దే డిడ్ నాట్ సెండ్ మీ ఎనీ మనీ ఏం ట్రాన్సాక్షన్ అవ్వలేదు. ఓన్లీ మెసేజ్ మాత్రమే అలా టైప్ చేసి ఇచ్చారు. సో బీ కేర్ఫుల్. ఆన్లైన్ స్పేస్లో కస్టమర్స్నే కాదు, బిజినెసెస్ని కూడా స్కామ్ చేస్తున్నారు.